అక్కడ కొంచెం దూరంలో ఇక్కడి నుంచి చూస్తుంటే పెంట్ హౌస్ చాలా బాగుంది, అందుకే చూపిస్తున్నాను. మిల్ మేకర్ సిస్టమా వేస్తుంది. గుమ్మగుమ్మలాడే పలావ్ రెడీ అయిపోయింది. ఇంటికి 200 మీటర్స్ దగ్గరలో నుంచే ఇక్కడంతా సంత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవన్నీ తీసుకున్నామండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కొన్ని స్వీట్స్ చూడండి. క్యారెట్, పొటాటో 50 రూపీస్. మ్యాంగోస్ కేజీ మామూలు తినే మ్యాంగో. హాయ్, వెల్కమ్ టు సిరియాన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నా వీకెండ్. మార్నింగ్ 7 o'clock అయింది. వాకింగ్కి వచ్చానమాట. దానికి కారణం మా వాడే మెయిన్. మార్నింగ్ చూడండి, ఉదయాన్నే డాడీ పార్క్ తీసుకెళ్ళి మార్నింగ్ 7 o'clock 6 o'clock లేస్తే అప్పటి నుంచి గొడవ చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఎవరు లేరు పార్క్లో. పిల్లలందరికీ స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. మా వాడికి 9 o'clock కదా, ఒక 1/2 hour ఆడిపించుకొని వద్దామనేసి నేను అట్లా వాకింగ్ చేసినట్టు ఉంటుందని పార్క్కి తీసుకొచ్చాను. ఎవరు లేరు, అక్కడే ఆడుకుంటున్నాడు. అందరూ పెద్దవాళ్ళంతా వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ కానీ, యూత్ కానీ అందరూ వాకింగ్ చేసుకుంటున్నారు. పార్క్లో, చిల్డ్రన్ పార్క్లో ఈడొక్కడే, మావాడు ఒక్కడే ఉన్నాడు. నేను కూడా వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఎట్లయినా మార్నింగ్ వాకింగ్ చాలా ఫ్రెష్ ఎన్వైరన్మెంట్, అంటే చుట్టూ గ్రీనరీ ఉండి వాకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, అంతా ట్రీస్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, అటు పక్క ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగుందంతా. క్లైమేట్ ఇక్కడ మారిపోయిందండి. అంటే సీజన్ మారింది, సమ్మర్ అయిపోయినట్టుంది కదా. అంటే అంత మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో, ఈ మంత్ స్టార్టింగ్లో కొంచెం ఉక్కపోత, బాగా స్వెట్టింగ్గా ఉండేది బెంగళూరు నుంచి వచ్చాక. ఇక్కడ ఇప్పుడు మా బాడీ అడ్జస్ట్మెంట్ అయిందో, లేకపోతే ఇంకా సీజన్ మారిందో, లేకపోతే అప్పుడప్పుడు వర్షం పడడం వల్ల ఇంకా సమ్మర్ అయిపోయిందో తెలియదు. కానీ ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది. అంత చెమట్లు, అంత స్వెట్టింగ్ అదంతా ఏం లేదు. నైట్ టైమ్స్ కూడా బాగా చల్లగా ఉంటుంది. దుప్పటి కప్పుకోవాల్సి వస్తుంది. బాగుంది, ఫ్యాన్ గాలే సరిపోతుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. దానికి తోడి మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే కూల్ బ్రీజ్ చాలా చల్లగా వస్తుంది. పార్కులో ఏసీని మించిన గాలి, నేచర్. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి, ఫుల్ గ్రీనరీ. ఇట్లా చూడండి, వాకింగ్ ట్రాక్ కానీ, అక్కడక్కడ టేబుల్స్ ఉన్నాయి అది కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి. ఒక 30 minutes వాకింగ్ చేసుకొని మా వాడిని ఆడిపించుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాను. మైండ్ మాత్రం చాలా రిఫ్రెష్గా ఉంటుందండి. చూడండి, మాకు ఇంట్లోకే లైటింగ్ బాగా వస్తుంది. ఒక మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా ఒక 30 minutes వాకింగ్ చేసుకుంటే, అది నేచర్లో చేసుకోవాలి. ఇంట్లో థ్రెడ్మిల్లో లేకపోతే జిమ్లో కాదు. ఆ వాతావరణంకి, ఆ ఎన్విరాన్మెంట్కి, చల్లటి గాలికి బ్రెయిన్ కానీ, బాడీ కానీ చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఫీలింగ్. చాలామందికి కూడా ఎవరికైనా ఎన్విరాన్మెంట్లో వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా చాలామంది దగ్గర విన్నాను. వీలైనంత వరకు అందరూ దగ్గరున్న షాపులకు కానీ, ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాకింగ్ చేసి వెళ్ళండి. చిన్న చిన్న వాటికి దగ్గర వాటి అన్నిటికీ బైక్స్ కానీ, కార్స్ తీయకుండా వాకింగ్ చేసుకొని వెళ్ళండి. విత్ ఇన్ లైక్ 200-300 meters, 1/2 kilometer లోపల ఉన్న వారికి వాకింగ్ చేసుకుంటే బాడీకి చాలా మంచిది అనమాట. ఈరోజు మా వాడిని స్కూల్కి పంపించేయాలి. ఇంకా ఫ్రైడే కాబట్టి, నాకు ఫ్రైడే వీకెండ్. మా వాడు స్కూల్కి వెళ్తాడు, మేము రిలాక్స్ అవుతాం. మా వైఫ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఏంటి ఈరోజు టిఫిన్? ఏంటిది? సేమియా గోధుమ రవ్వ. ఇంకా చేస్తున్నా. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా వాడు స్కూల్కి పంపించి ఇంకా రిలాక్స్ అవ్వాలి. ఈరోజు ఫ్రైడే మా ఏరియాలో ఏంటంటే ఈవినింగ్ టైము సంత మార్కెట్ ఉంటుంది. అంటే ఈ స్ట్రీట్లోనే అంత వెజిటేబుల్స్ కానీ, ఇంకా అన్ని ఐటమ్స్ ప్రతి ఫ్రైడే ఇక్కడ సంతలాగా పెడతారనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా మేము వారానికి సరిపోయే వెజిటేబుల్స్ అన్నీ అక్కడే తీసుకొస్తాము సంతలో. ఈరోజు దానికోసమే అనమాట ఇలా వీడియో స్టార్ట్ చేశాను, ఎలా ఉంటుంది ఏంటి చూపిద్దామని. నేను ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాను. చూడండి, సేమియా గోధుమ రవ్వ ఉప్మా. ఇదే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మీ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారో కమెంట్ చేయండి. మా వాడు రెడీ అయ్యాడు స్కూల్కి. డాడీ నన్ను కూడా వీడియోలో చూపి అంటే ఇంకా వాడి కోసం వీడియో తీస్తున్నాను. నాన్న ఇంకా రెడీ అవునాను, షూ వేసుకో, వ్యాన్ వస్తుంది. ఇంకా 9 o'clock అయింది. వాడు చూడు
షూ వేసుకోవాలంటే చెప్పులు కావాలంటున్నాడు. రెడీ అయ్యి వస్తున్నాడు. మనం రానా వెళ్ళందా, వ్యాన్ వచ్చినట్టు సౌండ్ వస్తుంది. అక్కడ కొంచెం దూరంలో ఇక్కడి నుంచి చూస్తుంటే పెంట్ హౌస్ చాలా బాగుంది, అందుకే చూపిస్తున్నాను. ఇంటి ముందర కొంచెం రేకులు వేసి పూలతోటి అంతా బాగా డెకరేట్ చేశారు. చూడండి, ఇది మా ఏరియా మొత్తం. చూడండి, ఇదివరకు వీడియోలు చెప్పినట్టు గ్రీనరీ అంతా ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక చెట్టు అన్నమాట. చాలా బాగుంటుంది. పెద్ద పిల్లలకేమో మార్నింగ్ 7:30, 8కే స్కూల్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది. ఇలాంటి చిన్న పిల్లలకి కొంచెం ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యేలాగా ఉంది. చూడండి, వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాం. 9:05, 9:10 అలా వస్తాడు. మేము ముందలే కిందకు వచ్చేసి ఉంటాం అన్నమాట. ఒక 5 minutes చెట్ల కింద బాగా చల్లగా హాయిగా ఉంటుంది. బాగుంది నాన్న. మా వాడిని స్కూల్ వ్యాన్ ఎక్కించి వచ్చేసి ఇంటికి వచ్చి కాఫీ తాగి రిలాక్స్ అవుతున్నాను. ఇంకేముంది, మార్నింగ్ షో అనమాట. ఇంకేం సినిమా చూడడం, రిలాక్స్ అవ్వడమే ఈరోజు వీకెండ్. ప్రజెంట్ ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు. ప్రైమ్లో గీతాంజలి మళ్ళీ వచ్చింది, సినిమా చూస్తున్నాను. ఇది మా టీవీ యూనిట్ సెటప్. అలా మూవీ చూస్తుంటే నాకు నిద్ర పట్టేసింది. ఈ వారం కాకుండా అంతకుముందు వారం బాగా నిద్ర లేదండి. షిఫ్టింగు అక్కడ ఇక్కడ అనేసి అంతా నిద్ర లేకుండా ఉంది. ఇంకా ఎంత నిద్రపోయినా సరిపోవట్లేదు అన్నమాట. పడుకున్న వెంటనే డే టైంలో కూడా ఆఫీస్ ఉన్న ఈ 5 days ఎక్కడ నిద్రపోలేదు. కానీ ఇప్పుడు పడుకున్నామని నిద్ర వచ్చేసింది అనమాట. బాగా గుమగుమలు వస్తుంటే ఏంటి అని కిచెన్లోకి వెళ్ళి చూశాను. గుమగుమలు వస్తుంది ఇల్లు మొత్తం. ఏంటి అని కిచెన్లోకి వచ్చాను. ఏంటి ఇది? పెరుగు చట్నీ. పలావ్, వెజిటేబుల్ పలావ్ రెడీ అవుతూ ఉంది. రెడీ చేస్తుంది అనమాట పెరుగు చట్నీ. ఇవే అండి డైలీ రొటీన్. తినడం, వర్క్ చేసుకోవడం, పడుకోవడం. మా వాడిని స్కూల్కి పంపించి కిచెన్ డ్యూటీ అంతా మా వైఫ్ చూసుకుంటుంది. స్కూల్కి రెడీ చేసేదంతా నేను వచ్చేసి అప్పుడప్పుడు వాడిని వ్యాన్లో తీసుకురావడం, పంపించడం కానీ, లేకపోతే పార్క్లో తీసుకెళ్ళి ఆడిపించుకోవడం, నా వర్క్ నేను చూసుకోవడం సరిపోతుంది. ఇది మా రొటీన్ ఆల్మోస్ట్. ఇంక లంచ్ చేసుకొని వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. నేను లంచ్ ముందు నేను రెస్ట్ తీసుకున్నాను, లంచ్ తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఈవినింగ్ చెప్పాను కదా సంతలోకి వెళ్ళాలనేసి, మార్కెట్ ఇక్కడే మా స్ట్రీట్లోనే ఉంటుంది మొత్తం. ఈ చివరి నుంచి ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer వరకు మొత్తం అన్ని షాప్స్ అటు ఇటు చిన్న చిన్న స్ట్రీట్స్ లోపల కూడా పెడతారు. అవి ఈవినింగ్ కవర్ చేస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి. మీకు స్కూల్ హాలిడేనా? రేపు ఎల్లుండి సాటర్డే సండే హాలిడే నీకు. వచ్చాడు మా వాడు ఇప్పుడే. స్కూల్ బాగుందా నాన్న? చూడు, బాగుంది. ఏంటి కళ్ళు మూసుకున్నా? మమ్మీకి చూడకుండానా? వాడు రాలేదా? స్కూల్లోనే ఉన్నాడు వాడు. మర్చిపోయాడంట డ్రైవరు. మిల్ మేకర్ సిస్టమా వేస్తుంది. గుమ్మగుమ్మలాడే పలావ్ రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పలావ్, మిల్ మేకర్స్, వెజిటేబుల్స్, బఠానీ అన్నీ వేసుకొని వెజ్ పలావ్. ఈ పలావ్లో కాంబినేషన్ పెరుగు చట్నీ, రైతా. ఇది నా ప్లేటు. మా వాడు లంచ్ చేసుకొని నిద్ర లేచి వెంటనే పార్కు రోజు ఈవినింగ్ తీసుకుపోయి అలవాటు కదా. పొద్దున్నే తీసుకెళ్ళాను, వద్దులేరు ఈరోజు సైకిల్ తొక్కోరంటే కిందకి తీసుకొచ్చాను. ఇది ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. కింద సైకిల్ తొక్కిస్తున్నా ఇటు చేత. ఇది తొక్కు. మా ఇంటికి 200 meters దగ్గరలో నుంచే ఇక్కడంతా సంత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ కలుపుకొని A to Z మొత్తం ఉంటాయి. అన్ని రకాల ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ. చూడండి, అన్ని కూరలు కానీ, మామూలు ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, డైలీ ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి. చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ప్రైస్ కూడా అట్లానే ఉంటుంది.
అన్ని రకాల వెజిటబుల్స్తో పాటు ఫ్రూట్స్తో పాటు ఇంకా ఏంటి ఇలా బజ్జీలు సమోసాలు కానీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వీక్లీ వన్స్ ఒకసారి వస్తే అన్నీ మామూలుగా అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ కాకుండా స్వీట్స్, హాట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ మొత్తం ఏ టు జెడ్ అన్ని రకాలు ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ ఒకటే రేట్ మెయింటైన్ చేస్తారు. ప్రైస్ ఏమి సంత అనేసి తక్కువ ఏమి ఉండదండి. మామూలుగానే మా బయట షాపులు ఎలా ఉంటాయి అంతే ఉంటాయి. అందరూ ఒకటే రీజనబుల్ రేటు, ఒకటే ప్రైజు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏమి ఉండదు. అందరూ ఆల్మోస్ట్ అందరూ అలానే మెయింటైన్ చేస్తారు. ఈ సంతకి వెళ్ళి వచ్చామండి. మీరు వీడియోలో చూశారు కదా, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. కాకపోతే ప్రైస్ ఏం తక్కువ ఏమి ఉండదు. ఎందుకంటే అంతా బిజినెస్ అనమాట. జనాలు కూడా ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. ఏరియా మొత్తం అందరు ఇక్కడికి వస్తారనమాట. బాగా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్రైజెస్ అందరూ ఆల్మోస్ట్ ఒకటే ప్రైస్, ఎవరో తక్కువకి ఇచ్చేది అట్లేమి ఉండదు. కొంచెం కరెక్ట్గా 250 గ్రామ్స్ అంటే 250 గ్రామ్సే. కొంచెం కూడా ఎక్కువగా ఇవ్వడం కానీ తక్కువ కానీ వెయిటేజ్ అట్లా ఉంటుంది. ప్రైస్ కూడా ఫిక్స్డ్ అంటారు, ఏమి తగ్గించరు. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇంకా చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్, లేడీస్కి ఏంటి కాస్మెటిక్ ఉంటాయి కదా, ఏంటి బొట్లు కానీ, క్లిప్స్ అలాంటివి అన్నీ దొరుకుతుంటాయి. చిన్న చిన్నవి స్వీట్స్, ఇంకా చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్ అన్ని రకాలు దొరుకుతాయి. మొత్తం 2 బ్యాగ్స్ అయ్యాయి మాకు. ఇప్పుడు కావాల్సినవి తెచ్చుకున్నాము. మొత్తం ఇవన్నీ తీసుకున్నామండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కొన్ని స్వీట్స్. చూడండి, క్యారెట్, పొటాటో 50 రూపీస్. మ్యాంగోస్ కేజీ, మామూలు తినే మ్యాంగోస్ కేజీ 100. ఈ పచ్చి మామిడికాయలు వచ్చేసి కాయ 10 రూపాయలంట. లెమన్ కూడా బాగా కాస్ట్ ఉందండి. లెమన్ 4 లెమన్ 30 రూపీస్. ఆకుకూరలు వచ్చేసి కొత్తిమీర కట్ట 20 రూపాయలు. ఏ కట్ట అయినా ఆకుకూర 20 రూపాయలు అంటున్నారు. ఆనియన్స్ ఒక 2.5 కేజీ 100 రూపీస్. కొన్ని రకాల అటుకులు తీసుకున్నాము. యాపిల్స్ మా వాడి స్నాక్స్, బనానా, ఇదేంటి దొండకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, గోరు చిక్కిళ్ళు, ఇదేంటి కొబ్బరుండలు. ఇది మా సంతలో షాపింగ్. చెప్పాం కదండి, ప్రైజెస్ ఏమి తక్కువేం లేవు, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బయట షాపులో కూడా అంతే, సంతని తక్కువ అనుకుంటాం కానీ ఇక్కడ ఏం లేదు. మామూలు షాప్ వాళ్ళు అక్కడ సంతలాగా పెడతారు. ఇలా ఈ వీకెండ్ ఫ్రైడే మార్కెట్ అంతా అయిపోయింది. ఇంకతో ఈ వీడియో ఏం చేస్తున్నాను, ఏమని చెప్పాలి. మా వాడు పక్క బాబుది నైబర్స్ బర్త్డే అంటే బర్త్డేకి వెళ్ళి వచ్చాడంట, చెప్పమంటున్నాడు. అదే ఇంకా కేక్ తింటా ఉన్నాడు. ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను, ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే మా ఏరియా ఎలా ఉంటుంది, మా ఏరియాలో వెజిటేబుల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, నేను వీకెండ్ ఎలా స్పెండ్ చేస్తున్నాము, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ టు వాచ్ మై ఛానల్. ప్లీజ్ బాయ్.